ఫ్రెండ్స్, తిరుమల అనగానే వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామిని గుర్తు చేసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న పవిత్ర తీర్థాలు కూడా భక్తులకు అమితమైన విశ్వాసాన్ని కలిగిస్తాయి. అలాంటి దివ్యమైన తీర్థాల్లో ఎంతో ప్రత్యేకమైనది కుమార తీర్థం. ఇది సాధారణంగా భక్తులకు అందుబాటులో ఉండదు. సంవత్సరానికి కేవలం ఒక్కరోజు పాల్గొన్న పౌర్ణమి నాడు మాత్రమే తెరుస్తారు. ఈ స్థల మహిమను అందరికీ తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఒకే ఒక్క రోజు ఈ తీర్థాన్ని తెరిచి భక్తులకు స్నానానికి అనుమతిస్తారు. పురాణ కథనాల ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనగా కుమారస్వామి తిరుమల కొండలో దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ముగింపు వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆశీర్వదించాడని చెబుతారు. అలాంటి మహిమాన్విత స్థలాన్ని భక్తులు దర్శించి తీర్థస్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే తిరుమల వెళ్లే భక్తులందరూ కనీసం ఒక్కసారి ఈ అవకాశం పొందాలని ఆశిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న ఈ తీర్థానికి సాధారణ రోజులు అనుమతి ఉండదు. ఏడాదికి ఒక్కరోజే తెరుచుకోవడం వల్ల దీని ప్రత్యేకత మరింత పెరుగుతుంది. ఈ పవిత్ర తీర్థాన్ని దర్శించేందుకు, స్నానం చేసేందుకు వేలాది మంది భక్తులు వేచి చూస్తారు. అయితే ఈ సంవత్సరం మార్చి 14, 2025న భక్తులకు ఈ అపూర్వమైన అవకాశం లభించనుంది. ఆ రోజు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భక్తుల రద్దీకి తగినట్లుగా మార్గదర్శక చర్యలు తీసుకుంటారు. బారికేడ్లు, గైడ్ల సహాయంతో భక్తులు సురక్షితంగా ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకోవచ్చు. సాధారణంగా భక్తులకు అందుబాటులో లేని ఈ తీర్థాన్ని చూసే భాగ్యం కొందరికే దక్కుతుంది. ఇది కేవలం ఓ ప్రయాణం కాదు, ఓ పవిత్ర అనుభవం. ఏదైనా మహిమాన్వితమైన స్థలాన్ని చూడాలనుకుంటే ఆ రోజు తప్పకుండా కుమార తీర్థానికి వెళ్లి తీర్థస్నానం చేయాలని భక్తులు భావిస్తారు. ఫ్రెండ్స్, ఈ మార్చి 14 ఎవరైనా తిరుమలకు వెళ్ళినట్లయితే కుమార తీర్థ స్నానం తప్పకుండా చేయండి. ఈ అపూర్వ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.